అనేది అదే కాదు, అది నిజం కానీ అబద్ధం కానీ వాట్ ఎవర్. అదే శ్రీనివాస్ ఇంకోటి కూడా ఉంది. సుప్రీం కోర్టులో ఒక కేసులో ఇట్లాగే సుప్రీం కోర్టులో జడ్జి లాయర్ ని నిలదీశాడు. నువ్వు సెక్షన్స్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చేట్టు పెడతావా? ఏ ఆధారంతో ఫోక్స్ కేసు పెట్టావు నువ్వు? ఏమి సాక్ష్యాల దగ్గర ఉన్నాయి? ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిందని పెట్టేస్తావా నువ్వు అని సుప్రీం కోర్టులో జడ్జి లాయర్ నిందించాడు ఇలాగూ ఒక కేసులో. సో ఆధారాలు లేకుండా ఏదో అమ్మాయి అంటే అమ్మాయిది అమ్మాయి చెప్పింది గాస్పెల్ ట్రూత్ కాదు, ఇతను చెప్పింది గాస్పెల్ ట్రూత్ అవ్వదు, వేదవాక్ కాదు కదా. సో చెప్పింది నిజానిజాలు తేల్చాలి. తేల్చకుండా వాళ్ళు పోలీసు వాళ్ళు అత్యుత్సాహంలో పెట్టేశారు. ఆ అత్యుత్సాహం ఎందుకు? వెనకాల ఎవరున్నారు? మన పోలీసుల గురించి తెలుసు. ఎవరో వెనకాల బలమైన శక్తి లేకపోతే ఈ పోలీసులు ఇంత అత్యుత్సాహం చూపించరు. ఇంత అర్జెంట్ గా మనకి ఆల్మోస్ట్ నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, మనం వీకెండ్స్ అనేది హైదరాబాద్ హైటెక్ సిటీ పబ్బులకి వెళ్తే అసలు ఇది హైదరాబాద్ ఫారెన్ అనుకుంటాం. అలాంటి పబ్ కల్చర్ అంతా వచ్చేసింది. మేము 15 సంవత్సరాల క్రితం ముంబైలో చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ పబ్ కల్చర్ అంతా బయట ఎంప్లాయీస్ అంతా ఎవ్రీడే ఉంది. దాన్ని మీడియా అనేది అది వేరే, అది కల్చరల్ ఇవల్యూషన్. చాలా వరకు ప్రాబ్లం ఉంది రెండు రకాలుగా. అయితే ఇందాక పెద్దలు అన్నట్టు ఒక చేయితోటే చప్పట్లు అనేది రాదు. మేము హైలీ రెస్పెక్ట్ ఉమెన్ బికాస్ ఐఎమ్ ఏ మెన్. సో ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని గౌరవిద్దాం. మనం ఆరోపణ అనేది నేనున్న ట్రావెల్ లో మాత్రం పెద్ద పెద్ద హీరోయిన్లతో సంభాషణలు దానికైతే మోసం చేసే కొన్ని సంభాషణలు రికార్డెడ్ సంభాషణలు కొన్ని ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. ఇక్కడ రాజకీయ ప్రమేయం ఉంది. రాజకీయ ప్రమేయం ఎందుకు ఉంది? ఏ కారణం చేత ఉంది? జగన్ ఇతను దీనికి చేశాడు. నేను ఒక లాస్ట్ మాట చెప్తా అండి. హలో, ఇండస్ట్రీ ఒక్క నిమిషం అండి. ఇండస్ట్రీ కళామ తల్లి వేల మందికి లక్షల మందికి కింద అట్టడుగు వర్గాలకు ఉపాధి కల్పిస్తున్న ఇండస్ట్రీ మేమందరం కూడా గౌరవిస్తాం. ఇండస్ట్రీలో ఉన్న మగవాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనే అభిప్రాయం మాకు ఎప్పుడూ లేదు. ఆడ మగ తప్పులు చేయొచ్చు, కానీ ఒక లైంగిక